హనుమంత్ అన్న రాజ్యసభ కోసమే మాట్లాడతలేడు, అందుకే నోరు మూసుకొని కూర్చున్నాడు అంటున్నారు. నాకు రాజ్యసభ గురించి ఆలోచన చేస్తే ఆ రోజులలో నాకు కూడా ఆఫర్స్ వచ్చినాయి, కానీ నేను రాజ్యసభ గురించి ఎన్నడు కావు. అంతేందుకండి, ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, నేను పిసిసి ప్రెసిడెంట్, నన్ను తీసేసిండు. ఎందుకు? తిరుపతిలో టీడీ జరిగినప్పుడు నన్ను దెబ్బ కొట్టిండు. అప్పుడేమన్నారు, నువ్వు ఈయన క్యాబినెట్లో జాయిన్ కమ్మన్నారు. అంటే నేను ఉండన్నా, ఎందుకు చెప్పాలన్నా? ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నన్ను ఏదన్నా మంత్రిలో, ఏదన్నా పేపర్లో, ఏదో ఇష్యూలో నన్ను ఇరికిస్తే నా జీవితం నేనుండా. నేను ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఇన్ క్యాబినెట్ అన్న. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది 2008లో ఢిల్లీలో పోయినప్పుడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి అడ్డం పడ్డాడు. అహ్మద్ పటేల్ పొద్దున పేరు నడుస్తుంది, జీటీవీ, ఆజ్ తక్ అన్నిట్లా హనుమంతరావు ఇస్ గోయింగ్ టు ది క్యాబినెట్. నాకు విలాసరావు దేశ్ముఖ్ ఫోన్ చేసిండు, సెంట్రల్ క్యాబినెట్ సెంట్రల్లో, హనుమంత్ యూ ఫస్ట్ కమ్ టు ది బాంబే, ఐ విల్ మేక్ ఎ గుడ్ రిసెప్షన్ అని. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసిండు, జనార్దన్ ద్వివేది చేసిండు. కానీ పొద్దున క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చి సెక్రటరియట్లో ఆదివారం రోజు 11 గంటలకు అహ్మద్ పటేల్, అహ్మద్ భాయ్, యూ వాంట్ టు మేక్ అనదర్ పవర్ సెంటర్, యూ డూ ఇట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అంటే నా మంత్రి పోయింది. పేదవానికి న్యాయం చేయాలి, కరెక్టే, సంపాదించడానికి రాలేదనేదే నా ఉద్దేశం. మీరు సంపాదించుకోలేదు, మా అందరికి తెలుసు, మీకేం లేదని. అయితే పవర్లోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మీకంటే సీనియర్ ఎవడున్నాడు? మీకు ఏదో ఒక పదవి ఉండాలి కదా, ఎందుకు ఇవ్వలే ఇప్పటిదాకా? చూడండి, నేను మొన్న ఎక్స్పెక్ట్ ఏం చేసిన అంటే 2019లో నేను నిలబడతా అని పెట్టాను. రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పా. లాస్ట్ మూమెంట్లో నాకు దెబ్బ పెట్టిండ్రు, ఇయ్యలేదు. మళ్ళీ ఆమెకి రేణుకా చౌదరికి ఇస్తే నా కల్చర్ చూడు, ఆమెకి ఇస్తే కూడా నేను నామినేషన్ పోయినా, నేను ఈనాడు ఇవాళ బీజేపీలో పోయిండు శశిధర్ రెడ్డి, ఇద్దరు పోయి నామినేషన్, అది నాకు కల్చర్. పోనీ ఇప్పుడే ఎక్స్పెక్ట్, ఆమె ఓడిపోయింది. అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా, నాకే ఇస్తా అన్నారు. ప్రతి మీటింగ్ నేను ఆడనే పెట్టిన. ఏఐసిసి ప్రోగ్రామ్ ఏదైనా ఖమ్మంలోనే చేసిన. అదేవిధంగా పీపుల్ మార్చ్ బట్టి విక్రమార్క ఆయన దాంట్లో నేను ఎట్లా పార్టిసిపేట్ చేసినో గద్దర్ కూడా పార్టిసిపేట్ చేసిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా బస్ యాత్ర పెడితే ఆయన దాంట్లో కూడా ప్రతి దగ్గర ఈ 10 ఏళ్లలో సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీతో ఆడిపోయినారు. హాజీపూర్లో ముగ్గురు పిల్లలు చేస్తే ఆడిపోయినారు. అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగితే, ఏ పేదవానికి అన్యాయం జరిగితే నేను పోవడం నా అలవాటు. సికింద్రాబాద్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది కదా, ఏమైంది? సికింద్రాబాద్ ఇస్తే నేను గెలుస్తూ ఇయ్యలేము. నేనెందుకు అడగలేదంటే, మేడంకు నేను లెటర్ రాసిన. మేడం, లాస్ట్ టైం injustice has gone to me because Rajiv Gandhi was, as a Prime Minister, he went to twice to Khammam. One time is a flood affected area, one time he was gone to the tribal area because I want to contest from there. Ante I am Rashidi, I have seen your letter, I will take Khammam, you are interested, I will look after your interest. ఇక నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మా ఇందిరాగాంధీ సోనియా గాంధీ చెప్పినాక నాకు వస్తుంది అనుకున్నా. ఇయ్యలేనప్పుడు వాళ్ళు వెరిఫై చేసేటప్పుడు సికింద్రాబాద్ నాకు ఇస్తే నేను గెలుస్తూ. ఎందుకంటే నా అంత పాపులర్ ఎవరు లేడు ఇయ్యాల కూడా. అంటే నేను గొప్ప చెప్పుకోను. ఏ పెళ్లిలో, ఏ రోడ్డు మీద నిలబడు 10 మంది అది అనుమతున్నాడు పోయేటోడు అవుతాడు, అన్న రావే ఎందుకు నిలబడ్డాడు. అంటే ఇన్ని 55 ఏళ్ళ జీవితంలో ఎన్నో అడుగుదడుగులు చూసినా, ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే పోతామనేది నాకు కల్చర్. తెలుసు నువ్వు ఎక్కడున్నా మీరు వెళ్ళిపోతారు. కాదు, ఇప్పుడు మీకు 80 ఉంటుందా? లేదు, అది 75 క్రాస్ అయినా. 1948 మైంది, 75 క్రాస్ అయినా 76 నడుస్తుంది. నాకు ఈ సీక్రెట్ చెప్పండి, మీ మెట్లు నేనే ఎక్కలేకపోయినా మీరు చక్కచక్క ఎక్కి, మీ రహస్యం ఏంటి? చూడండి, అందరూ ఏది 2 ఏళ్ల తర్వాత ఏది ఆవు పాలు బర్రె పాలు అవుతుంది. నేను ఆఖరిలో నేను ఇంట్లో చిన్నోని,
మా అమ్మ పాలు 4 ఏళ్ళు తాగిన, 2 ఏళ్ళు ఎక్కువ తాగిన కాబట్టి అదే ఫిట్ ఉన్నది. ఏం తింటారు చెప్పండి, మీరు రోజు ఏం తింటారు? మామూలే, నేను పెద్ద తిండి షోక్ లేదు, ఏది ఉన్నా తినేస్తా. నాకు పెద్ద మటన్ తినాలి, చికెన్ తినాలి, ఏది ఉన్నా ఏ పేదో, ఎందుకంటే నేను అలవాటు చేసుకున్నా. ఇందిరా విజయరత్నం 1987 to 89 తిరిగిన, శ్రీకాకుళం టు చిత్తూరు, చిత్తూరు నుంచి ఆదిలాబాదు. కానీ అలవాటు అయ్యింది అప్పుడే, ఎవడేది పెడితే తినాలి. అక్కడ పోయి నేను బిర్యానీ లేదు, నాకు ఏది చికెన్ కావాలి, లేదు ఊరి కోడి కానీ అడగా, ఏది ఉంటుంది పెట్టే తింటా. ఆకలితో ఉన్నోడు ఏ ఇల్లు పోతే అన్నం పెట్టిందో ఆ ఇల్లును మరవా. ఈనాడు కూడా ఇందిరా విజయరత్నం మీద తిరిగేటప్పుడు నా దగ్గర పైసలు లేవు. ఎన్టీ రామారావు పాపులర్, కానీ ప్రతి ఊర్లో ప్రతి రోడ్డు మీద నా బండి చూడండి నాగేది. ఒక్కొక్కప్పుడు పైసలు ఉండకపోయేది. నా ఎంబడి 12 మంది పాటలు పాడేటోళ్ళు, ఏది మైక్ పెట్టేటోళ్ళు, ఇవన్నీ ఉంటుంది. కానీ ఎక్కడ పోయినా నా బండి చూడంగా ఆగేది, వాళ్ళే పెట్రోల్ పోయించేది, వాళ్ళే తిని పెట్టేది. కనుక నేను అట్లా తిరిగిన 87 అట్లా తెచ్చిన అదేవిధంగా. కానీ ఎవరు చెప్పరు వరంగల్లో బహిరంగ సభ తర్వాతనే మార్పు వచ్చింది అది చెప్పరు. ఎంతసేపటికి రాజశేఖర్ తిరిగిడు కాబట్టే వచ్చింది అంటారు. నేను అనేది ఏంటంటే కొత్త పద్ధతిలో. అదేవిధంగా ఐఐటి ఐఐఎంలో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సుప్రీంకోర్టు కొట్టేసి నో రిజర్వేషన్ ఫర్ బీసీ అన్నారు. అప్పుడు నాకు ఆల్టర్నేట్ లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ అన్, వాట్ యూ వాంట్ అన్. మ్యామ్, సుప్రీం కోర్ట్ వాజ్ డినే in IIT, All India Institute of Medicine, no reservation. But we got talent, we come to the local language, Telugu, Malayalam, Orissa, but you give an opportunity. ఏం చేయాలని నేను చెప్పిన, మేడం పార్లమెంట్లో బిల్ పెట్టు, దట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ. ఆఫ్టర్ సుప్రీం కోర్టు తర్వాత పార్లమెంటే తీసుకునే నిర్ణయం జరుగుతుంది. పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ పెడితే అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ, సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ కూడా, ఈవెన్ మమతా కూడా సపోర్ట్ చేసింది. మా బిల్లు పాస్ అయింది. ఇలా లక్షలాది మంది, వేల సంఖ్యలో ఇంజనీర్లు అవుతున్నారు ఐఐటీలో, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు. దట్ ఈస్. కానీ మా వాళ్ళు ఎవరు చెప్పడం, నా పేరు చెప్పకు, సోనియా గాంధీ చేసింది, ఈ యూపీఐ చైర్పర్సన్, అది కూడా చెప్పరు. అదే త్వరలో రాహుల్ గాంధీ కూడా ఒక పని చేసి. మీ నోరంటే అందరు భయపడతారు కదా, మీ నోరంటే భయపడతారు అందరు. నేను భయపడి కాదు, నేను అనేది ఏంటి, మా దగ్గర ఒక కల్చర్, మాకు బీజేపీ కల్చర్ ఏంటంటే, బీజేపీ ఏం చేయకుండా ఒక తర్వాత చెప్తూనే ఉంటాడు. మా దగ్గర ఒకటి చేసింది ఇంకోటి చెప్పాడు. ఎందుకంటే నాకు క్రెడిట్ వద్దురా భయ్. ఎవ్రీబడి నోస్. 11 years ఐ ఫాట్ ఇన్ ఢిల్లీ. 11 జన్పథ్లో ఎవడొచ్చినా భోజనం పెట్టేది. ప్రతి సంవత్సరం పార్లమెంట్ జరిగేటప్పుడు ఎండింగ్లో మా ఇంట్లో ఎంపీల మీటింగ్ పెట్టేది. 3 సార్లు కలిసిన నరేంద్ర మోడీని, మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా, అడవిలో ఉండే పులుల లెక్క ఉంటుంది కదా, మా లెక్క లేదు అని అడిగిన, చేయలే. కానీ సోనియా గాంధీ మాత్రం యూపీఏ చైర్పర్సన్గా చేసింది. అది మొదలు సోనియా గాంధీ చేసింది. తర్వాత రాహుల్ గాంధీకి చెప్పిన, ప్రతి కమిటీలో పోతున్నా, సోషల్ జస్టిస్, అట్లా ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది.